రక్షణనిచ్చినటువంటి దుర్గాన్ని బట్టి, మేలు చేస్తున్నటువంటి దుర్గాన్ని బట్టి, మేలు చేస్తున్నటువంటి గొప్ప దేవుణ్ణి బట్టి వారు దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి కనపరచకుండా వారు ఇష్టానుసారంగా ఉంటున్నారు. ప్రియులారా, ఈ దినాన మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ దినాల్లో చూసినట్లయితే భయంకర దినాలు, దుర్దినాల్లో ఒకవేళ నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే రాబోయే దినాలు బహు భయంకరమైనటువంటి దినాలు. ఆ రక్షణ నీకు కరువైపోతుంది, ఆ క్షేమము నీకు కరువైపోతుంది, ఆ దుర్గము నీకు కరువైపోతుంది, నీకు దూరంగా ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీ బ్రతుకులు, నా బ్రతుకులు, మన బ్రతుకులు ఎన్నెన్నో చేశాడు. నేను ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుని మాటలు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నా బ్రతుకులో, నా జీవితంలో నేను అనుభవించినటువంటివి ఎన్నెన్నో, కంటికి కనబడినటువంటివి, చెవికి వినబడినటువంటివి, హృదయానికి గోచరం కానటువంటివి ఎన్నో దేవుడు నా పట్ల చేశాడు. గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు, నన్ను మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. ఒకానొక సమయంలో దూరంగా ఉండేటటువంటి వాడిని, ఒకానొక సమయంలో రాజకీయాల్లో తిరిగేటటువంటి వాడిని, ఒకప్పుడు భయంకరమైనటువంటి విధానంలో ఉండేటటువంటి వాడిని, తల్లి గర్భంలో రూపుదిద్దక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను విడువను, ఎడబాయనని చెప్పి నన్ను వెంటాడి 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 నన్ను మార్చినటువంటి దేవాది దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవాది దేవుడు, అద్భుత కార్యములు చేసినటువంటి దేవాది దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవాది దేవుడు, గొప్ప మేలులు చేసినటువంటి దేవాది దేవుడు, మాట ఇచ్చిన దేవాది దేవుడు. అబ్రహామును పిలిచినట్లుగా నన్ను పిలిచాడు దేవుడు, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించాడు దేవుడు, అబ్రహాముకి ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా నాకు ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి నేను ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణము తీర్చుకోలేను. నువ్వు చెప్తావా ఈ మాట? నీ బ్రతుకులో ఎన్ని మేలులు చేశాడో, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు నీ కుటుంబానికి, ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. దేవునికి నీవు ఇచ్చేది ఏంటి? దేవుని సన్నిధికి రాకుండా ఉపకారం చేసిన వాళ్ళకి ఈ దినాన్ని ఏం చేస్తున్నారు జనాలు? అపకారం చేస్తూ ఉన్నారు. చేసిన మేలులు మర్చిపోయి, చేసిన మేలులు, చేసిన ఉపకారాలన్నిటిని కూడా మర్చిపోయి దేవుణ్ణి స్తుతించకుండగా, దేవుణ్ణి గణపరచకుండగా, దేవుణ్ణి మహింపరచకుండగా, దేవుణ్ణి హెచ్చించకుండగా ఉంటున్నారు. పిల్లారా, ఈ దినాన నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. రక్షణ దుర్గమును బట్టి నువ్వేం చేయాలా? సంతోష గానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. నీవు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి రావాలా. నేను రమ్మంటే రాలేదు, అయ్యగారు వచ్చి మా ఇంటికి వచ్చి పలకరియలేదని కొంతమంది, లేకుంటే మాకు అప్పు ఇవ్వలేదని కొంతమంది, మాకు కావలసిన ధనం ఇవ్వలేదని కొంతమంది, లేకుంటే ముందుగానే అడిగితే నాకు ఏదో ఇవ్వలేదని కొంతమంది, చాలా మంది ఉన్నారు. ప్రియులారా, నన్ను కాదు, ఒకవేళ దేవుడిని అడిగారేమో, దేవుడు ఇవ్వలేదేమో, దేవుడి మీద కూడా అడుగుతారా మీరు? అంటే అయ్యగారికి ఉంటే అప్పిస్తే మంచోడా? అయ్యగారు ఉంటే కావాల్సిందంతా అడిగితే మంచోడు, లేకుంటే మంచోడి కాదు. కఠినంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మంచోడు కాదు అయ్యగారు. నీ బుద్ధి మార్చుకో, నీ గుణం మార్చుకో, నీ తాగుబోతనం మార్చుకో, నీ తిరుగుబోతనం మార్చుకో అంటే అయ్యగారు మంచోడు కాదు. రక్షణ పొందావు, ఆ దినాల్లో పరుగులు తీసుకుంటా వర్షములో తడుస్తూ మేము నిలబడినప్పుడు పరుగులు తీసుకుంటూ వచ్చారు ప్రియులారా బాప్తిసం తీసుకోవడానికి. ఎంతో మందిని తీసుకుని వెళ్ళి పెద్ద పెద్ద వాగుల్లో తీసుకుని వెళ్ళి ఒక్కొక్కసారి 10 మందికి బాప్తిసాలు, 20 మందికి బాప్తిసాలు ఇచ్చాం. వారందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారో దేవునికి తెలుసు ప్రియులారా. ఏం మేలు చేశాడో దేవుడు, ఏం ఉపకారం చేశాడో, ఏమి అద్భుత కార్యాలు చేశాడో, ఏమో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అవన్నిటిని కూడా మర్చిపోయారు ఈ దినాల్లో ప్రియులారా. కానీ అవన్నీ మర్చిపోయి దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి గణపరచకుండా, ఒకవేళ నాకు కృతజ్ఞత తెలియజే అవసరం లేదు, కానీ దేవుడు మాత్రం ఆయన అన్నిటినీ చూస్తున్న దేవుడు, అందరిని ఎరిగినటువంటి దేవుడు, ఎన్నో మేలులు చేసినటువంటి దేవాది దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణము తెచ్చుకోగలము? దేవుని వాక్యములు చూసినట్లయితే రక్షణ దుర్గము, ఆయన ఆశ్రయ దుర్గము,
ఆయన మనకు ముందు వెనక ఆవరించి నడిచేటటువంటి దేవుడు, మన కుటుంబంలో ఉండి మనకు మేలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ దేవాది దేవుని బట్టి మనమందరము ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎంతమంది మేలు పొందుకున్నారు దేవుని దగ్గర. చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి ఏమి చెల్లించి ఆయన రుణము తీర్చుకోగలము. చూడండి దేవుని వాక్యంలో 94వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు ఎత్తైన కోట. ఎలాంటి వాడట? దేవుడు మనకి ఎత్తైనటువంటి ఒక కోట అంట. నీకు నీ కుటుంబానికి ఒక కోటగా ఆయన కంచెని వేయాలా, నీకు నీ బిడ్డలకి ఒక కోటగా ఆయన కంచెని వేయాలి, ఎత్తైనటువంటిది. అందుగురించే ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఎత్తైన కోటగా ఉంటాడట. ఇజ్రాయేలీలకట పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడిచినటువంటి దేవాది దేవుడు ఎత్తైన కోటగా ఉన్నాడంట. ఇజ్రాయేలీలకి వెనకాల ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ ఉంటే వారికి కనబడకుండా, వారి కళ్ళకు వీరు కనబడకుండా ఆ ఇజ్రాయేలీలకంట ఎట్లా ఉన్నాడట? ఎత్తైన కోటగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షింపబడి నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడి దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీకును, నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ సమస్తానికి ఆయన ఎత్తైన ఒక కోటగా ఉంటాడు. ప్రియులారా, నువ్వు అనుభవిస్తున్నావా ఆ కోటని? ఆయన అంటున్నాడు, ఒక్కొక్కరు అంటారు ఒంటరిగా ఉన్నావు కదమ్మా, ఎట్లా ఉన్నారు? అప్పుడప్పుడు మేము రక్షింపబడినటువంటి కొత్తలో నేను నైట్ షిఫ్ట్ వెళ్ళవలసి వస్తే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చానేవాడు, అమ్మా నువ్వు ఒక్కదానివి ఉంటున్నావు కదా, పిల్లలు స్టడీస్కి వెళ్ళిపోయారు, హాస్టల్లో ఉంటున్నారు, ఒక్కదానివి ఎట్లా ఉంటున్నావమ్మా, ఇంత చివరి ఇంట్లో చుట్టూరుగా నక్సలైట్లు వాళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు కదమ్మా అని పాస్టర్ గారు అంటే ఆమె అనేదంట, ఎవరున్నారు? నా దేవుడు నాకు ఎత్తైనా కోటగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదిలాబాద్ ప్రాంతంలో గృహం మాకు చివరన ఉండేది. నక్సలైట్లు వాళ్ళు వీళ్ళు వచ్చి మా పక్కనుండే వెళ్ళేవాళ్ళు, మా దొడ్డి పక్కనే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. కానీ మమ్మల్ని ఒక్కనాడు కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని మందలించలేదు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఆ గృహానికి దేవాది దేవుడే ఎత్తైన ఒక కోటగా ఉన్నాడు ఆయన. అందుచేతనే దావీదు కీర్తనలో 34వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఒక దేవదూత కంచి కావులుగా ఎత్తైన ఒక కోటగా ఉంటుంది. ప్రియులారా, నీ బ్రతుకులో, నీ జీవితంలో ఆ నమ్మకం ఉందా? నీకు ఆ విశ్వాసం ఉందా? దేవుడు నన్ను రక్షించాడు, నా ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, నాకెత్తైన ఒక కోటగా ఉన్నాడు, నేను భయపడను అని ఎప్పుడన్నా నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నావా? ఎప్పుడన్నా దేవుని గురించి నువ్వు సాక్ష్యం పలుకుతున్నావా? ఆయన నా ఎత్తైన కోట, ఆయన నా ఎత్తైన కొండ. చూడండి అక్కడ కింద చదువుకుందాం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షణ దుర్గము, రెండవది ఆశ్రయ దుర్గం. ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన వెంటే ఉన్నాడు ఆయన, మన ముందు వెనుక ఆవరించి ఉన్నాడు. చాలాసార్లు చెప్పాను. ఒకసారి రైల్వే స్టేషన్ నుండి రాత్రి 12 గంట సమయంలో ట్రైన్ దిగి మేము నడుచుకుంటా వెళ్తుంటే బాగా తాగినాడు మాకు ఎదురయ్యాడు. అమ్మగారు భయపడుతుంది, ఆడెవడో తూలుకుంటా వస్తున్నాడు కదా అయ్యగారు, ఏంటి పరిస్థితి, వెనక్కి వెళ్ళిపోదామా తిరిగి అంటుంది. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకెత్తైనా కోటగా ఉన్నాను అని చెప్తే నడుచుకుంటూ వెళ్ళాం. ఆ అర్ధరాత్రి కూడా అప్పుడు మాకు ఈ కార్లు లేవు. స్టేషన్లో దిగినాక ఆటోలు కూడా ఆ రోజున స్ట్రైకు, నక్సలైట్లు బంద్. ఆ రోజున ఆటోలు కూడా లేవు. 12 గంటల సమయంలో స్టేషన్ నుండి సుమారుగా 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి రావాలా. నడుచుకుంటూ వస్తుంటే అర్ధరాత్రి ఒక తాగుబోతుడు ఎదురవుతే ఎట్లా ఉంటుంది మనిషికి? భయం ఉంటుందా? భయం ఉండదా? భయమే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకమో, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు ఎత్తైన కోటగా నేనున్నాను అని చెప్పిన దేవుడు దగ్గరికి నడుచుకుంటూ భయపడుకుంటూ ఏమి ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఎదురుగుండా వచ్చి ప్రైజ్ లార్డ్ అయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
తాగుబోతోడికి తెలుసా ప్రైజ్లాడ్ అంటే ఏంటో తెలుసా? దయ్యానికి తెలుసా? రాత్రి మాట్లాడుకున్నాం. దయ్యం ఏమంది? నజరుడైనది దేవుని కుమారుడా మమ్మల్ని వదిలేయ్యా అంటుంది రాత్రి. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తెలుసా? దయ్యానికి తెలుసా తెలీదా? తాగుబోతుడికి తెలుసా తెలీదా? దేవుని బిడ్డలు ఎవరో తెలుసు, దేవుని బిడ్డలు కానటువంటి వారెవరో తెలుసు, దేవుని కుమారులు ఎవరో తెలుసు, దేవుని కుమార్తెలు ఎవరో తెలుసు, దేవుని బిడ్డలు ఎవరో తెలుసు, దేవుని కుటుంబం ఎవరిదో తెలుసు ప్రియులారా. అలనాడు అందుకే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ దేవుని సంతానమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారి కుటుంబాలన్నిటికీ కూడా సంహార దూత వారి దగ్గరికి వెళ్లకుండా వారి నుండి తప్పించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి సంహరించింది పిల్లారా. ఎందుకో తెలుసా? ఆయన వారందరికీ ఎట్లా ఉన్నాడంట? ఎత్తైన కోటగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ప్రియులారా. ఆ దేవుడు నీకు దుర్గముగా ఉండాలి, ఆ దేవుడు నీకు కోటగా ఉండాలి, ఆ దేవుడు నీకు కొండగా ఉండాలి ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఆశ్రయ దుర్గముగా నేను ఉంటాను. ప్రైజ్ లార్డ్ అన్న తర్వాత మా కొంచెం ఉన్నటువంటి భయం అంతా కూడా పోయింది. ప్రైజ్ లార్డ్ చెప్పాం, దారి పక్కకు జరిగాడు, నడుచుకుంటా ఇంటికి వెళ్ళాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామయ్యా. ఇదిగో ప్రభా, మమ్మల్ని చూసిన వారు మాలో క్రీస్తుని చూసే భాగ్యం దయచేసాం. దేవా, దయ్యాలకు కూడా మేమంటే ఎవరో నాయన తెలియచేసావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహింపరచం ప్రియులారా. ఎంత గొప్ప సంగతి! నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఒకవేళ అర్ధరాత్రి వేళ లేకుంటే ఏ సమయంలోనైనా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించినటువంటి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, నా ఎత్తైన కోటగా ఆయన ఉన్నాడు, నా ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడని ఎప్పుడన్నా విశ్వాసం ఉంచావా? నీవు దేవుని యందు ఎప్పుడన్నా నమ్మకం ఉంచావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే దావీదు మహారాజు అంటున్నాడు 94వ అధ్యాయం 22వ వచనం, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై అంటున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా కాచి కాపాడినటువంటి దేవాది దేవుడు. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు. సౌలట దావీదుని పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడంట. తట్టుకోలేక సౌలులో నుండి, మన వాక్యం ఇంకా ముందు వర్తమానంలో ఉంది, సౌలుకి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి ఆ దావీదును పొగుడుతూ ఉంటే తట్టుకోలేక ఏం చేయాలి, ఏ విధంగా చేయాలని, ఏ విధం చేతనైనా హతం చేయాలని చూస్తున్నటువంటి సమయంలో దావీదుని దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడంట? తప్పించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, మరణ ఛాయల్లో ఉన్నప్పుడు దేవుడు తనని తప్పించి గొప్ప మార్గాన్ని చూపించి ఆయన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన పట్ల ఉన్నటువంటి ఉద్దేశములు, ఆయన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు ఎంతెంతో ఉన్నతమైనటువంటి కాబట్టి దేవుడు అపాయము నుండి తప్పించి ఆయన గొప్ప రాజును చేసి 40 సంవత్సరాలు ప్రియులారా రాజుగా పరిపాలించడానికి, నా యొక్క ఆత్మీయుడు అని, నేను కోరుకున్నవాడు అని దేవుడు మెచ్చుకునేటట్టుగా దేవుని యందు భయము కలిగి దేవుని మహింపరిచినటువంటి వాడయ్యుంటున్నాడు. చూడండి, దేవుని వాక్యములో చూద్దాం. చూడండి ప్రియులారా, 2వ సమూయేలు 22వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. యెహోవా జీవము కలిగిన దేవాది దేవుడు, ఎలాంటి వాడంట దేవుడు? ఎలాంటి వాడట? ముందు జీవము కలిగినటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు ఆయన పొగడుతూ ఉన్నాడు, యెహోవా జీవము కలిగినటువంటి దేవుడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడట. ఆయనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడట. ఆయనకు ముందు ఉండి వెనక ఉండి నడిపిస్తూ ఉన్నాడట. ఆయన ఏ అపాయము కూడా రాకుండా కాచి కాపాడుతున్నాడట. ఆయన కృప ఆయనకు తోడుగా ఉందట. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉందంట, సముద్ర తరంగాల కంటే లోతుగా ఉందంట. అలాంటి కృపను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి,
దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా జీవము గలవాడు, ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణ ఆశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వర్ణిస్తా ఉన్నాడు ప్రియులారా, ఆయన వివరిస్తా ఉన్నాడు. యెహోవా జీవము కలిగిన వాడు, ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, రక్షణ ఆశ్రయము దుర్గమైన దేవాది దేవుడు మహోన్నతుడయ్యున్నాడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, నాకు రక్షణ దుర్గముగా ఉన్నాడు, నన్ను నడిపించున్నటువంటి దేవాది దేవుడు, నన్ను కాపాడుచున్నటువంటి దేవాది దేవుడు, నాకు మేలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు, నాకు ఉపకారం చేస్తున్నటువంటి దేవాది దేవుడని ఆయనకు ఏ విధంగా ఆయనను వర్ణిస్తున్నాడో, ఏ విధంగా ఆయన్ని స్తుతిస్తుంటున్నాడో, ఏ విధంగా ఆయన గణపరిచి హెచ్చిస్తూ ఉన్నాడో దేవుని వాక్యంలో తేట తెల్లగా కనబడుతుంది. అదే 22వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం చూడండి. యెహోవా ఏమంటున్నాడు? నా శైలము అంటున్నాడు. ఎంత వర్ణిస్తున్నాడంటే ఆయన, ఎందుకనగా ఆయన గొప్ప కోటగా తన బిడ్డలకు ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన దావీదు మహారాజుకే కాదు ప్రియులారా, ఈనాడు నువ్వు రక్షణ పొందినట్లయితే, దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే, దేవుని బిడ్డవైతే, నీకు ఆయన గొప్ప కోటగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా నా శైలము అంటున్నాడు ఆయన. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదని. ఎవరిని ఆశ్రయించాడట? మనుషుల్ని ఎవరిని కూడా ఆశ్రయించలేదు ప్రియులారా. మనుషులు ఎవరి మీద ఆశ పెట్టుకోలేదు. వారు మేలు చేస్తారు, వీరు మేలు చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారని కాదు, కానీ జీవము కలిగినటువంటి దేవాది దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి, సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుణ్ణి, రక్షణ దుర్గమైనటువంటి దేవాది దేవుణ్ణి, ఆశ్రయ దుర్గమైనటువంటి దేవాది దేవుణ్ణి, ఆయన శైలముగా ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి, కోటగా ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఆయన పొగడుతూ ఉన్నాడు, ఆయన కనపడుస్తూ ఉన్నాడు, ఆయన మహింపరుస్తున్నాడు. ఏమన్నంటే, నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదను. ఆయనను మాత్రమే ఆశ్రయిస్తాను, నేను ఎవరిని ఆశ్రయించను. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కదువులేదని చెప్తున్నటువంటి మాటలు సత్యమైనటువంటివి, యథార్థమైనటువంటివి. ఆ మాటలు తప్పిపోయినటువంటివి. బైబిల్ గ్రంథములో ఆయన మాటలు మాట్లాడినటువంటి మాటలు ఒక ఒత్తైనను, సున్నా అయినను, పొల్లైనను తప్పిపోవడానికి వీలు లేదు. ఆకాశమును, భూమియు, సముద్రమును, దానిలో ఉన్న సమస్తమును గతించిపోవునేమో, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక ఒత్తు కానీ, ఒక సున్నా కానీ, ఒక పొల్లైనా కానీ తప్పిపోవడానికి వీల్లేదు. అందుచేతనే ఆ జీవము కలిగినటువంటి దేవాది దేవుణ్ణి, ఆ మహిమ కలిగిన దేవాది దేవుణ్ణి, ఆ ప్రభావం కలిగిన దేవాది దేవుణ్ణి ఆయన అంటున్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. చూడండి 31, 32వ వచనంలో కూడా చూద్దాం కొన్ని మాటలు ఉన్నాయి. ఎలాంటి వాడట? దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలమైనటువంటిదట. దేవుడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. ఆయన బిడ్డలు ఎట్లా ఉండాలా? యథార్థంగా ఉండాలా. రక్షింపబడినటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు, పాప క్షమాపణ పొందినటువంటి నీవు, ఆయన యథార్థవంతుడై ఉన్నట్లుగా నువ్వు యథార్థంగా నడుచుకున్నట్లయితే ఆయన ఎత్తైన కోటగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన కృప ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోదు. అందుచేతనే ఆయన కృపను బట్టి ఆ దావీదు మహారాజు అంతగా ఆయనను పొగుడుతూ ఉన్నాడు. శత్రువులు తరిమినప్పుడు, శత్రువులు విరోధముగా ఉన్నప్పుడు, సాతాను బాణములు వేసినప్పుడు, అగ్ని బాణాలు వేసినప్పుడు, ఎన్నెన్నో విధాలుగా శోధించినప్పుడు, శోధనలన్నింటిని కూడా తప్పించి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసి ఆ సంతోషాన్ని బట్టి ఆయన పొగుడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన
కేడెము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీని గురించి కూడా మనము పాట రాసాం కదా. ఏం పాట రాసాం? రెండో పాట కదా. రెండో పాట రాసాం. ఆయనే నా రక్షణ, నా దుర్గము, నా కేడెము అయినటువంటి పాటను రాసాం ప్రియులారా. ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు ఎన్నెన్నో 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 ఉన్నాయి ప్రియులారా. అందుచేతనే గురించే ఇక్కడ నిత్యము స్తుతించును, చేసిన మేలుకై స్తుతించునని పాట రాయటం జరిగింది. ఆఖరిలో ఉంటుంది, నా కేడెము నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే, నీ కృపలో నన్ను నడిపించువాడా అని రాయటం జరిగింది. ఎందుకనగా దేవుడు తన బిడ్డలకు కేడెముగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు. అందుచేత ఆయన అంటున్నాడు, ఆయన యెహోవా వాక్కు నిర్మలమైనది, ఆయన శరణొచ్చిన వారందరికీ ఆయన కేడెమును. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉన్నావా? నువ్వు యథార్థంగా నడుస్తున్నావా? నువ్వు యథార్థంగా నడిస్తే యథార్థవంతుడు ఆయన తప్పక దీవించే దేవుడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మాననటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుచేతనే మనము దేవునికి ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. చూడండి, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది. చూద్దాం, 16-18 వచనాల్లో ఉంటుంది. ఒక మాట చదువుకొని మనం ప్రతి విషయమునందును ఏం చేయాలంట? దేని విషయంలో? ప్రతి విషయం అంటే శ్రమ కలిగితే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? మీరు ఎప్పుడన్నా చెల్లిస్తున్నారా? 7 ఆరాధనలు చేయమని ఇక్కడ దేవుడు ఏర్పాటు చేస్తే అన్నిటిని బట్టి ఆరాధన చేయండి అంటే ప్రార్థన చేస్తా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఆరాధన సమయంలో ఆరాధనే చేయాలా, స్తుతి యాగం చేయాలా, ఆయన మహింపరచాలా, ఆయన గణపరచాలా, ఆయనను హెచ్చించాలా. దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి. కానీ ఇంకొక సమయంలో అన్ని విషయాలను బట్టి దేవునికట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. చదువుదాం అన్నమాట. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయములలో దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమై ఉంటుంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాలలో దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది, యథార్థవంతులకు శోభస్కరమైనది. కాబట్టి దేవాది దేవుణ్ణి దావీదు మహారాజు ఎంతగా స్తుతించాడంటే, నా ఆశ్రయ దుర్గముగా, నా కోటముగా, నా రక్షకుడుగా, నా కేణముగా, నా కోటగా ఉన్న దేవాది దేవుణ్ణి నేను నిత్యము స్తుతిస్తాను, నిత్యము ఘనపరుస్తానని చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే దేవుడు సంతోషించి ఆనందించి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించే దేవుడు. అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనమంతరం కూడా తలలోంచుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి నాయన ఈ దినము, ఈ పరిశుద్ధ దినములో ప్రభువా అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షణ దుర్గమును బట్టి నాయన, మా ఆశ్రయ దుర్గమును బట్టి నాయన, మా కోటగా ఉన్నటువంటి దేవాది దేవుని బట్టి నాయన, అయా మమ్మలను రక్షించి మాకు మేలు చేసినటువంటి, ఉపకారాలు చేసినటువంటి సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువా మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచి మహింపచ్చే భాగ్యం నాకు మాకు అందరికీ అనుగ్రహింపచేసి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు త్వరగా రాయన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.